ఫ్రెండ్స్, ఈరోజు డిసెంబర్ 5 2020కి సంబంధించి వచ్చినటువంటి అన్ని కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. రాబోయేటువంటి ఎగ్జామ్స్లో అడగగలిగేటువంటి క్వశ్చన్స్ కూడా ఈరోజు రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా వీడియో చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో క్రింద ఉన్నటువంటి లైక్ బటన్పై క్లిక్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి. ఫ్రెండ్స్, ఈ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ చేయడానికి నాకు డైలీ 2 నుంచి 2.5 గంటల టైం పడుతుంది. సో కనీసం నేను పడుతున్నటువంటి ఈ యొక్క ఎఫర్ట్స్కి మీరు ఇచ్చేటువంటి గిఫ్ట్గా భావిస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. సో మొదటి కరెంట్ అఫైర్ చూద్దాము. టైమ్ పత్రిక యొక్క కిడ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు మొదటి ఎడిషన్ విజేతగా ఎవరు నిలిచారు? ఓకే, కిడ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు మొదటి ఎడిషన్ విజేతగా టైం పత్రికకి సంబంధించి ఎవరు నిలిచారు అని చెప్పేసి అడిగితే గీతాంజలి రావు. దానికి సమాధానం గీతాంజలి రావు. పక్కన ఫోటోలో కనిపిస్తుంది కదా, సో ఈ కిడ్నే కిడ్ ఆఫ్ ది ఇయర్గా టైం పత్రిక ఎన్నుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూస్తే, భారతీయ అమెరికన్ యువ శాస్త్రవేత్త మరియు ఆవిష్కర్త అయినటువంటి గీతాంజలి రావును ఐకానిక్ టైమ్ మ్యాగజైన్ మొట్టమొదటిసారిగా కిడ్ ఆఫ్ ది ఇయర్గా ఎంపిక చేయడం జరిగింది. ఓకే, సో సెకండ్ క్వశ్చన్ చూస్తే, అంతర్జాతీయ బ్యాంకుల దినోత్సవంగా ఏ రోజున జరుపుకుంటారు? ఓకే, అంతర్జాతీయ బ్యాంకుల దినోత్సవంగా ఏ రోజును జరుపుకుంటారు అని చెప్పేసి అడిగితే దీనికి సమాధానం 4th డిసెంబర్ని అంతర్జాతీయ బ్యాంకుల దినోత్సవంగా జరుపుకుంటారు. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూస్తే, అంతర్జాతీయ బ్యాంకుల దినోత్సవంగా డిసెంబర్ 4న జరుపుకుంటారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 19 డిసెంబర్ 2019న ఈ యొక్క రోజును నిర్ణయించే తీర్మానాన్ని ఆమోదించింది అని చెప్పేసి కూడా మనకి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇంకా థర్డ్ వన్ చూసుకున్నట్లయితే, తాజా ఎంపీసీ సమావేశం తరువాత ఆర్బీఐ ప్రకారం ఆర్థిక సంవత్సరం 2021 కొరకు భారతదేశం యొక్క వాస్తవ జీడిపి వృద్ధి రేటు ఎంత ఉంటుంది అని చెప్పేసి ఎంపీసీ సమావేశం తర్వాత అంచనా ఎంత ఉంటుంది అని చెప్పేసి చూస్తే -7.5గా ఉంటుంది. ఓకే, -7.5గా జీడిపి వృద్ధి రేట్ అనేది 2021 సంవత్సరానికి గాను ఉంటుంది. ఆర్థిక సంవత్సరం 2021 దేశ జీడిపి -7.5 వద్ద నిజమైన జీడిపి వృద్ధి ఉంటుంది అని ఎంపీసీ అంచనా వేసింది. ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ప్రపంచ నేల అంటే సాయిల్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఇంటర్నేషనల్ సాయిల్ డే అని అంటారు, సో లేదా వరల్డ్ సాయిల్ డే అని చెప్పేసి కూడా పిలుస్తారు. దీన్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటే డిసెంబర్ 5న జరుపుకుంటారు. అయితే ప్రతి డేకి సంబంధించి ప్రతి సంవత్సరం ఒక థీమ్ అనేది ఉంటుంది. ఈ థీమ్ గురించి ఖచ్చితంగా ఎగ్జామ్స్లో అడుగుతారు. ఆ థీమ్ అనేది ఏంటనేది చూస్తే, ఈ సాయిల్ డేకి సంబంధించి మట్టిని సజీవంగా ఉంచండి, నేల జీవ వైవిధ్యాన్ని రక్షించండి. దీని యొక్క థీమ్ వచ్చేసి మట్టిని సజీవంగా ఉంచండి, నేల జీవ వైవిధ్యాన్ని రక్షించండి అని చెప్పేసి ఈ యొక్క థీమ్ అనేది రావడం జరిగింది. ఇంకా ఫిఫ్త్ క్వశ్చన్ చూస్తే, 2020 గ్లోబల్ టీచర్ ప్రైజ్ విజేత ఎవరు? 2020 గ్లోబల్ టీచర్ ప్రైజ్ విజేత ఎవరు అంటే రంజిత్ సింగ్ దీశాలే. ఈయన $1 మిలియన్ని గెలుచుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూస్తే, మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలోని పరితేవాడి గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రైమరీ స్కూల్కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రంజిత్ సింగ్ దీశాలే 2020 గ్లోబల్ టీచర్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఈ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయుడిగా రికార్డుకు ఎక్కారు. ఈ అవార్డు విలువ $1 మిలియన్ ఉంటుంది. అంటే ఇండియన్ రూపాయల్లో చూసుకున్నట్లయితే ఇండియన్ రూపీస్లో 7.4 కోట్ల రూపాయల విలువ ఉంటుంది. ఓకే, సో డాలర్ వాల్యూ వచ్చేసి ఇప్పుడు $74 అనుకుంటే, సో దీనికి సంబంధించి మొత్తం 1 మిలియన్ అన్నారు కాబట్టి $1 మిలియన్ అన్నారు కాబట్టి, సో ఇక్కడ ఆ $1 మిలియన్ ఇంటూ 74 వేయాలి. సో అప్పుడు మనకి 7.4 crores ఆఫ్ రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా సిక్స్త్ వన్ చూసుకున్నట్లయితే, ఏ రోజును అంతర్జాతీయ వాలంటీర్ డే ఇంటర్నేషనల్ వాలంటీర్ డేగా పాటిస్తారు? ఏ రోజును అంతర్జాతీయ వాలంటీర్ డేగా పాటిస్తారు అని చెప్పేసి అడిగితే 5th డిసెంబర్ను అంతర్జాతీయ వాలంటీర్ డేగా పాటించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూస్తే, ప్రతి సంవత్సరం డిసెంబర్ 5న ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి కోసం అంతర్జాతీయ వాలంటీర్ డే అని కూడా పిలువబడే అంతర్జాతీయ వాలంటీర్ డే ఐవీడీను జరుపుకుంటారు. దీనికి సంబంధించిన థీమ్ చూసినట్లయితే, కలిసి మేము స్వయం సేవకంగా చేయగలము, కలిసి మేము స్వయం సేవకంగా చేయగలము. 7th చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్,
ఇటీవల కన్నుమూసిన మీర్ జఫరుల్లా ఖాన్ జమాలి ఏ దేశ మాజీ ప్రధాని? ఇటీవల కన్నుమూసిన మీర్ జఫరుల్లా ఖాన్ జమాలి ఏ దేశ మాజీ ప్రధాని అని చెప్పేసి అడిగితే పాకిస్తాన్కి చెందినటువంటి మాజీ ప్రధాని. సో ఈయన జమాలి అనేటువంటి ఈ యొక్క మాజీ ప్రధాని నవంబర్ 2002 నుండి జూన్ 2004లో రాజీనామా చేసే వరకు పాకిస్తాన్ 15వ ప్రధానిగా పనిచేశారు. సో ఆయన ఇటీవల మరణించడం జరిగింది. సో ప్రముఖ వ్యక్తుల గురించి కూడా మనకు న్యూస్లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇండియన్ నేవీ ఐఎన్ ఇటీవల పాసేజ్ ఎక్సర్సైజ్ పాసెక్స్ను తూర్పు హిందూ మహాసముద్రం ఐఓఆర్లోని ఏ దేశంతో నిర్వహించింది? ఓకే, ఇటీవల పాసెక్స్ అనేటువంటి ఈ యొక్క ఎక్సర్సైజ్ను ఏ దేశంతో మన దేశం నిర్వహించింది అని చెప్పేసి అడిగితే రష్యాతోటి హిందూ మహాసముద్రంలో నిర్వహించడం జరిగింది. ఇక్కడ మీరు ఇమేజ్ చూడొచ్చు, మీకు ఈజీగా గుర్తుంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియన్ నేవీ మరియు రష్యన్ ఫెడరేషన్ నేవీ RUFN 2020 డిసెంబర్ 4 నుండి డిసెంబర్ 5 వరకు తూర్పు హిందూ మహాసముద్రం ప్రాంతమైనటువంటి ఐఓఆర్లో పాసేజ్ వ్యాయామం ఓకే పాసేజ్ ఎక్స్ను చేపట్టనున్నాయి. ఓకే, సో ఈ 2 రోజులు అవి జరుపుకుంటాయి పాసెక్స్ని. తర్వాత 9th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రస్తుత పాలసీ రెపో రేట్ ఎంత? ప్రస్తుత పాలసీ రెపో రేట్ ఎంత అంటే 4%. సో మిగిలినటువంటి రేట్స్ కూడా చూద్దాము. పాలసీ రెపో రేట్ వచ్చేసి 4%, రివర్స్ రెపో రేట్ వచ్చేసి 3.35%, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ వచ్చేసి 4.25%, ఇంకా బ్యాంక్ రేట్ వచ్చేసి 4.25%. ఇవి గుర్తుపెట్టుకోండి, అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత 10th క్వశ్చన్ చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఫిట్ ఇండియా ఉద్యమం రాయబారిగా ఎవరు నియమించబడ్డారు? రాయబారి అంటే అంబాసిడర్గా. ఓకే, దేశవ్యాప్తంగా ఫిట్ ఇండియా ఉద్యమం రాయబారిగా ఎవరు నియమించబడ్డారు అంటే కుల్దీప్ హండు. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఈయన ఉన్నారు కదా, ఈయన్నే ఫిట్ ఇండియా ఉద్యమానికి సంబంధించిన అంబాసిడర్గా కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. అయితే టీమిండియాకు ఉషు కోచ్ అయినటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్కు చెందిన కుల్దీప్ హుందూను PM మోడీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఫిట్ ఇండియా ఉద్యమం రాయబారిగా అంటే అంబాసిడర్గా నియమించడం జరిగింది. ఓకే, తర్వాత చూసుకున్నట్లయితే గ్లోబల్ టీచర్ ప్రైజ్ను వార్కే ఫౌండేషన్ ప్రతి సంవత్సరం యునెస్కో భాగస్వామ్యంతో 2014 నుండి అందజేస్తుంది. అయితే ఈ వార్కే ఫౌండేషన్ ఏ దేశంలో ఉంది? ఓకే, ఈ వార్కే ఫౌండేషన్ అనేది ఏ దేశంలో ఉంది అని చెప్పేసి అడిగితే లండన్లో ఉంది. యునైటెడ్ కింగ్డమ్లోని లండన్లో ఉంది. సో ఈ వార్కే ఫౌండేషన్ ఒకసారి కొటేషన్ చూస్తే చేంజింగ్ లైఫ్స్ త్రూ ఎడ్యుకేషన్ అని చెప్పేసి మనకి ఇక్కడ కొటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూస్తే గ్లోబల్ టీచర్ ప్రైజ్ అనేది వృత్తికి విశేష కృషి చేసినటువంటి అసాధారణమైన ఉపాధ్యాయుని గుర్తించడానికి 2014లో లండన్కు చెందినటువంటి వార్కీ ఫౌండేషన్ స్థాపించినటువంటి వార్షిక బహుమతి. యునెస్కో భాగస్వామ్యంతో ఈ అవార్డు ఇవ్వబడుతుంది. ఓకే, సో 13th క్వశ్చన్ చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జన్మదినం వార్షికోత్సవ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్రంలో కొత్తగా నిర్మించినటువంటి మాజర్హట్ వంతెనకు జై హింద్ అని పేరు పెట్టారు. ఓకే, సో ఇది ఒక క్వశ్చన్గా కాదు, ఒక చిన్న పేరాలాగా చెప్తున్నాను. సో సుభాష్ చంద్రబోస్ యొక్క 125వ జన్మదినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్రానికి సంబంధించిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొత్తగా నిర్మించినటువంటి ఆ యొక్క వంతెన ఏదైతే ఉందో ఆ వంతెన్ని పేరు వచ్చేసి మాజర్హెట్ అనేటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వంతెనకి జై హింద్ అనేటువంటి పేరు అనేది పెట్టి నామకరణం చేయడం జరిగింది. ఇంకా 14th క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారత ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్య నాయుడు భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ APJ అబ్దుల్ కలాం జీవితం గురించి 40 years విత్ అబ్దుల్ కలాం అన్టోల్డ్ స్టోరీ అనేటువంటి పుస్తకాన్ని విడుదల చేశారు. అయితే ఈ పుస్తకాన్ని డాక్టర్ శివతాను పిళ్ళై రచించడం జరిగింది. ఈ పుస్తకాన్ని పెంటగాన్ ప్రెస్ LLP ప్రచురించింది మరియు ముందు మాటను భారత మాజీ అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ రాశారు. ఓకే, ఈ పుస్తకాన్ని ప్రచురించింది పెంటగాన్కి సంబంధించినటువంటి ప్రెస్ LLP అయితే దీనికి సంబంధించిన ముందు మాటను ప్రణబ్ ముఖర్జీ రాయడం జరిగింది. సో కాబట్టి ఈ బుక్ రాసిందేమో శివతాను పిళ్ళై. ఓకే, సో 40 years విత్ అబ్దుల్ కలాం అన్టోల్డ్ స్టోరీ అనేటువంటి బుక్ని వెంకయ్య నాయుడు గారు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు 14
కరెంట్ అఫైర్స్ అనేవి మనకి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి రావడం జరిగింది. ఒకసారి బ్రీఫ్‌గా క్విక్ రివిజన్ అనేది ఒకసారి చేద్దాము. సో, మీకు ఈజీగా గుర్తుంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే టైమ్ పత్రిక యొక్క కిడ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు మొదటి ఎడిషన్ విజేతగా ఎవరు నిలిచారు? గీతాంజలిరావు. అంతర్జాతీయ బ్యాంకుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? డిసెంబర్ 4. తర్వాత తాజా ఎంపీసీ సమావేశం తర్వాత ఆర్‌బీఐ ప్రకారం ఆర్థిక సంవత్సరం 2021 కొరకు భారతదేశం యొక్క వాస్తవ జీడీపీ వృద్ధి ఎంత అంటే -7.5. తర్వాత ప్రపంచ సాయిల్ డే ఎప్పుడు జరుపుకుంటారు? వరల్డ్ సాయిల్ డేని ఎప్పుడు జరుపుకుంటారు అంటే డిసెంబర్ 5. 2020 గ్లోబల్ టీచర్ ప్రైజ్ విజేత ఎవరు అంటే రంజిత్ సింగ్ దీశాలే. ఓకే. తర్వాత ఏ రోజును అంతర్జాతీయ వాలంటీర్ డేగా జరుపుకుంటారు అంటే డిసెంబర్ 5. తర్వాత ఇటీవల కన్నుమూసిన మీర్ జాఫరుల్లా ఖాన్ జమాలి ఏ దేశ మాజీ ప్రధాని? పాకిస్తాన్కి సంబంధించిన మాజీ ప్రధాని. తర్వాత ఇండియన్ నేవీ ఐఎన్ ఇటీవల పాసేజ్ ఎక్సర్సైజ్ పాసెక్స్ను తూర్పు హిందూ మహాసముద్రం ఐఓఆర్లోని ఏ దేశంతో నిర్వహించింది అంటే రష్యా. ఓకే. ప్రస్తుత పాలసీ రెపో రేట్ ఎంత అంటే 4%. తర్వాత దేశవ్యాప్తంగా ఫిట్ ఇండియా ఉద్యమం రాయబారిగా అంబాసిడర్గా ఎవరు నియమించబడ్డారు అంటే కుల్దీప్ హండు. తర్వాత గ్లోబల్ టీచర్ ప్రైజ్ను వార్కే ఫౌండేషన్ ప్రతి సంవత్సరం యునెస్కో భాగస్వామ్యంతో 2014 నుండి అందజేస్తుంది. అయితే ఈ వార్కే ఫౌండేషన్ ఏ దేశంలో ఉంది? యూకేలోని లండన్లో ఉంది. తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జన్మదినం వారోత్సవ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్రంలో కొత్తగా నిర్మించినటువంటి మాజర్హెట్ వంతెనకు జై హింద్ అని పేరు పెట్టారు. భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం గురించి 40 ఇయర్స్ విత్ అబ్దుల్ కలాం అన్టోల్డ్ స్టోరీ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ బుక్ని రాసింది ఏ శివతాను, ప్రచురించింది పెంటగాన్ ప్రెస్ ఎల్ఎల్పి. అలాగే దీనికి సంబంధించిన ముందు మాటను రాసింది భారత మాజీ అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ. ఓకే. సో ఇవి 14 కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ ఈరోజు రావడం జరిగింది. నేను ఫాస్ట్గా చెప్పడం వల్ల చాలా తక్కువ టైంలోనే అయిపోయింది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.